నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. నాకు సార్ గురించి చెప్పండి. నాకు సార్ హోస్టింగ్ చాలా బాగుంటుంది అనేది, కాకపోతే నేను రోస్ట్ అయినా లాస్ట్లో. అవునా, తిట్టారా? సో అంటే అది తిట్టిండు, బట్ నాకు ఒక ఫీలింగ్ ఏముండే అంటే స్టిల్ నాకు ఏం తిట్టిరు ఏం పక్కన పెడితే అసలు నువ్వు ఎందుకన్నావని నాకు ఒక ఆప్షన్ ఇస్తే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే మన సైడ్ ఆర్గ్యుమెంట్ అసలు వినకపోతే అర్థం కాదు మనం ఎందుకు మాట్లాడాలి. వాళ్ళు ఏమన్నారంటే తిట్టడం కాదు, నువ్వు విమర్శించడం. ఒక పాయింట్ ఏమన్నాడంటే నువ్వు ఒక హౌస్ ఈ వీక్ అంతా నువ్వు ఒక సైకోలాగా బిహేవ్ చేసినావు అని అన్నారు. నేను షాక్ అయింది ఎక్కడంటే ఆ వీడియో చూస్తే అంత సైకోలాగా ఏమి ఉండదు అక్కడ. సో అంతగానం నెగిటివ్ ఎందుకు పోర్ట్రే అయింది అని చెప్పి నేను ఫీల్ అయినా. ఎందుకంటే ఇప్పుడు సైకోలాగా బిహేవ్ చేయడం అంటే నా దృష్టిలో నువ్వు నువ్వు జనాలతో మెంటల్గా బిహేవ్ చేసి హౌస్ హార్మోనీ మొత్తం దెబ్బతీసి, లేదు అని అంటే హౌస్లో రూల్స్ వైలెన్స్ చేసి ఫిజికల్ అబ్యూస్ చేసి ఇట్లాంటివి ఏమైనా చేస్తే నాకు కైండ్ ఆఫ్ సైకోలాగా బిహేవ్ చేసిన ఫీలింగ్ వస్తుంది. కానీ అక్కడ నేను అన్ని పెయిన్తో మాట్లాడిన మాటలే ఉన్నాయి తప్ప కానీ ఏది తిట్టాలని వాడే కెమెరాకి వెళ్ళి తిట్టింది లేదు. అంతే. సో అంత నెగిటివ్ ఎందుకు పోర్ట్రే అయినా నేను అని చెప్పి నేను ఫీల్ అయినా. డెఫినెట్లీ లోపల దోమలు కుడతాయా? ఉండవు, దోమల ఇబ్బంది ఏమి ఉండదు. అట్లాంటిది ఏమి ఉండవు. దోమలు ఉండవు. సో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మన ఇంట్లో దోమలు ఉంటే అక్కడ బిగ్ బాస్ హౌస్లో దోమలు ఉండవు. అది బిగ్గెస్ట్ లే ఫస్ట్ 4 రోజులు అడ్వాంటేజ్ ఏంటంటే లిటరల్లీ నేను కెమెరాకు చాలాసార్లు చెప్పిన, అది వచ్చిందో లేదో తెలియదు కానీ జర పబ్లిక్ జర అలర్ట్ ఉండండి. ఘోరంగా వర్షాలు పడ్డాయి. మేము వెళ్ళిన రోజు నుంచి షో స్టార్ట్ అయిన రోజు నుంచి 4 రోజులు వరుసగా దారుణమైన వర్షాలు. బయట ఉంటే మనకు తెలుసు హైదరాబాద్లో ఇప్పుడు ఎట్లా ఉంటాయి రోడ్స్, వాటి వల్ల చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. ఆ రకంగా మేము సేఫ్, ఎందుకంటే మేము చాలా కంఫర్టబుల్ జోన్లో ఉన్నాం. మమ్మల్ని అందరు సెక్యూర్ చేస్తారు, బ్యాక్గ్రౌండ్ నుంచి మాకేం ఇష్యూ లేకుండా చూసుకుంటున్నారు. ఆ రకంగా సేఫ్ కానీ సేఫ్ అండ్ బోర్డ్ ఈజ్ బెటర్ ఈజ్ వర్స్ కదా. బోరింగ్ అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఇక మనం అంటే ఐసోలేటెడ్ ఉండేటోళ్ళకి ఎక్కువ వర్కౌట్ అవుతుంది. బట్ ఇక పబ్లిక్లో తిరగాలి, 4 గోడలు నాతో కాదురా నాలాంటి వాళ్ళకైతే చాలా టఫ్ ఉండే. అవును, అంతే కదా. ఇప్పుడు ఎన్ని రోజులు వర్క్ చేస్తారు అబ్బాయి మీరు పర్ మంత్? మామూలుగా పర్ మంత్ నేను ఒక 10 to 15 days ఈజీగా. ఏమేమి చేస్తారు ఇప్పుడు ప్రాజెక్ట్స్? ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఏం చేయట్లేదు, ఎందుకంటే డైరెక్షన్ చేయడం వల్ల హోల్డ్ చేసిన. దానికి ముందు చాలా సినిమాలు చేసిన. ఇప్పుడు విజయ్ దేవరకొండ సినిమా చేసిన, ఇంకో 2-3 కొత్త హీరోల ఫిలిమ్స్ చేసిన, అండ్ కొన్ని డిస్కషన్స్లో ఉన్నాయి. బట్ నేను ఈ డైరెక్షన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కొంచెం ఇది ఫినిష్ చేసిన తర్వాత. సినిమా ఏంటిది? ఏది డైరెక్షన్ చేసేదా? లైఫ్ ఆఫ్ రామ్ అని ఒకటి రామ్కామ్ డైరెక్షన్ చేస్తున్నా. రామ్కామ్. హీరోయిన్ అంటే హీరో నేనే చేస్తున్నా, హీరోయిన్ కొత్త అమ్మాయి. నేను అడగబోయాను హీరోయిన్ అవకాశాలు ఏమైనా ఉంటాయని, బట్ నా కోసం కాదు, తెలిసిన వాళ్ళ కోసం. డెఫినెట్గా జలక్ తిన్నారు కదా కొంచెం. అట్లేం లేదు, నేను మీ అన్నీ ఫాలో అవుతా ఉంటా మీ ఇంటర్వ్యూస్ అన్ని. సో నాకు మాట్లాడతారు పిల్లాడు కానీ కాదు. కానీ అంటే ఇది కథకు మీరే రాసుకున్నారా? స్టోరీ నేనే రాసిన. అది యాక్టింగ్ చేస్తే మీరే కింగ్, హీరో మీరే మధ్యలో ఉంటారు. డైరెక్షన్ అంటే తలకాయ నొప్పి కదా. యాక్చువల్గా నాకు గైడ్ చేయడం చాలా ఇష్టం. కమాండ్ చేసి ఒక క్రాఫ్ట్ని ముందుకు తీసుకెళ్ళడం అనేది చాలా ఇష్టం. సో నాకు అది ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు. ఇప్పుడు యాక్టింగ్ అంటే జస్ట్ నా పని చేసుకొని వెళ్ళిపోవాలి. యాక్టింగ్ కంటే నేను డైరెక్షన్ ఎక్కువ ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసిన. ఎందుకంటే 24 క్రాఫ్ట్స్ మన కమాండ్లో ఉంటాయి. మనం ఒక మంచి కథ చెప్పాలంటే డైరెక్టరే మెయిన్ సోర్స్ కాబట్టి. సో నాకు ఆ ప్రాసెస్లో ఏంటంటే ఎంత వర్క్ ఉంటే అంత నేను రిలాక్స్ ఉంటా. వర్క్ లేకపోతే నాకు దమా ఖరాబ్ అవుతుంది. అంతే కదా. మరి దమా ఖరాబ్ అయినప్పుడు ఏం చేస్తుంటారు? అంటే వర్క్ లేనప్పుడు రాసుకుంటా ఉంటా, ఏదైనా స్టోరీస్ రాస్తూ ఉంటా. లేదు అని అంటే టీవీ చూస్తాను. 90% టీవీ, ఏమైనా ఇంటర్వ్యూస్ ఎక్కువ చూస్తూ ఉంటా. ఇట్లా పెద్ద ఇప్పుడు సెలబ్రిటీస్ కానీ హూఎవర్ ఇట్ ఈస్ చాలామంది ఇంటర్వ్యూస్ వస్తూ ఉంటాయి కదా, లైఫ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళందరివి. సో ఇట్లాంటివి చూస్తూ ఉంటా ఎక్కువ. దసరా పండుగ ఎట్లా చేసుకుంటారు మీరు ఇంట్లో? మా ఇంట్లో తెలంగాణ కదా మాది, మేము సిద్దిపేట కదా. సిద్దిపేట. సో మాది ఊరికెళ్ళి జంబి ఆకు తీసుకొని వచ్చి పాలపిట్టని చూసి వెళ్ళి ఇంటికి వచ్చి మంచిగా నాన్ వెజ్ వండుకొని తింటారు. ఈ మిగతా 9 days అంతా లేడీస్ బతుకమ్మ ఆడుతూ ఉంటారు అంతే. సో మొత్తం రెడీ అయ్యారు అయితే బతుకమ్మ ఆడడానికి? ఇప్పుడు రెడీ అయ్యారు మెల్లగా. బాగుంటుంది ఈ టైంలో, మంచి పని. పండగ టైం వచ్చేసారు. ఎగ్జాక్ట్లీ. బిగ్ బాస్ హౌస్ లో ఏం చేస్తారండి పండగ టైంలో? వాళ్ళు అక్కడ పండగ ఉండదు కదా. యాక్చువల్గా ఏముండదు. ఎట్లుంటుంది అంటే మేబీ చిన్న గిఫ్ట్ హ్యాంపర్స్ లాగా, స్వీట్ బాక్స్ లాగా ఏవో వస్తాయి. దాంతోపాటు ఈసారి ఏమన్నా కండక్ట్ చేస్తారేమో నాకు తెలియదు. ఎందుకంటే క్లియర్గా మేము ఇట్లాంటివి ఏవి మాట్లాడకూడదు అలా. రీజన్ పరంగా, రిలీజన్ పరంగా, క్యాస్ట్ గురించి కానీ, పాలిటిక్స్ ఏవి మాట్లాడకూడదు. స్ట్రిక్ట్ రూల్స్ మాకు. ఓకే. సో వాళ్ళు ఏమైనా కండక్ట్ చేస్తే మేము ఆడడం, లేదంటే పండగ వచ్చింది వెళ్ళిపోయింది అంతే. కానీ ఒకటే అర్థం కాదు నాకు, అంత మీరు లోపల ఉంటారు కదా, ఎంత గేమ్ అని తెలిసినా, ఎంత మన కోసం మన మంచి కోసం వచ్చామని తెలిసినా
ఫ్యామిలీని మిస్ అయిపోతారు కదా అబ్బాయి. 100% మిస్ అవుతాం. నేను చాలాసార్లు మేము కూర్చొని ఇట్లా అంటే ఉంటాం సడన్గా డిస్కనెక్ట్ అయిపోతాం. అబ్బా ఇంట్లో వాళ్ళు గుర్తొస్తున్నారు, ఆ ఫీలింగ్ ఒకరికొకరు సపోర్ట్ ఇచ్చుకుంటారు. ఇచ్చుకుంటారు, ఖచ్చితంగా ఇచ్చుకుంటారు ఎవరికైనా. చాలా ఈ ఇది దాన్ని ఫార్చునేట్ అని అన్ఫార్చునేట్ అని తెలియదు కానీ ఈ సీజన్ వాళ్ళు అయితే మొత్తం అంతా సెంటిమెంటల్ క్యాండిడేట్సే. ఒకటి ఏడిస్తే తెలియకుండా ఇంకోటి ఏడ్చేస్తున్నాడు ఆటోమేటిక్గా. అంతేనా? క్లియర్గా కెమెరాలో బంధించి పడుతున్నారు. కెమెరాలో ఎన్నొస్తాయో తెలియదు కానీ మేము చూస్తాం కదా, అంటే అది రియల్ ఎమోషనా ఫేక్ ఎమోషనా చాలా వరకు కనెక్ట్ అవుతారు ఊరికనే. సో చాలా సెంటిమెంట్ ఎక్కువ ఉన్న క్యాండిడేట్స్ వచ్చారు. దానివల్ల ఏదన్నా మాట్లాడాలన్నా కూడా ఎవడు ఫీల్ అవుతాడో అన్న ఇంటెన్షన్ వచ్చేది అప్పుడప్పుడు. అవునవును. ఈసారి ఐ థింక్ ఈ బ్యాచ్ ఈ సీజన్లో మీరు అన్నట్టు అందరూ కొంచెం బ్యాలెన్స్డ్కున్నారు. ఎగ్జాక్ట్లీ ఉండే ప్రయత్నం చేశారు. కానీ అది పండగ కాబట్టి షో వాళ్ళు మిమ్మల్ని అనౌన్స్మెంట్ ఇచ్చి రెచ్చగొట్టి అది జరిగిందేమో అనిపించింది నాకు. ఎందుకంటే ఇప్పుడు అంత పెద్ద హోస్ట్ చేస్తున్నప్పుడు మీరు అట్లాంటి మాటలు ఎందుకు అనడం రెచ్చగొట్టినట్టు అనేది నాకు అనిపించింది. సో ఇక ఆ తర్వాత ఇంకా సంభవం అది పోతూనే ఉంది అట్లే ఫైర్. సోనియా ఎట్లుండేది? సోనియా మెంటల్గా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో ఫిజికల్ గేమ్స్ తక్కువ ఆడింది. అండ్ ఆమెకు ఇన్ఫ్లుయెన్స్ అనేది ఆమెకు ఫస్ట్ నుంచి ఉన్న అలవాటు. అంటే ఆమెకు పెరిగిన వాతావరణం కావచ్చు, లేదంటే ఆమె కొన్ని గెస్ట్ లెక్చర్స్ ఇస్తూ ఉంటుంది, బయట ఎన్జిఓలు రన్ చేస్తూ ఉంటుంది. సో ఈ ఇన్ఫ్లుయెన్సింగ్ అనేది ఆమెకు బై డిఫాల్ట్ ఉన్న అలవాటు. సో ఆ అలవాటు కాస్త కొంచెం నెగిటివ్గా పోర్ట్రే అయింది బయట. ఇంకా ఆమె అంతే అట్లే ఉంటుంది, హౌస్లో ఎట్లుందో బయట అట్లే ఉంది. కాకపోతే కొంచెం చాలా నెగిటివ్ ఆరా క్రియేట్ అయింది ఆమెకి. అవును, ఎవరెవరో పిచ్చి పిచ్చి థంబ్నెయిల్స్ పెట్టి ట్రోల్ చేశారు కూడా, చాలా బాధపడింది. సోనియా మా పిల్లే, నాకు తెలుసు బాగా. అంటే ఎందుకంటే తెలిసిన వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు ఇంకోటి నాకు బాగా బాధ అనిపించింది ఏంటి అంటే, స్టార్టింగ్ ఫస్ట్ 1 వీక్లోనే జనాలు స్లోగా దగ్గర అవుతున్నప్పుడు నువ్వెందుకు వానికి క్లోజ్ అయినావు అట్లా ఇట్లా మాట్లాడినప్పుడు సంభవం వాళ్ళు చెప్పేసిరు. ఎట్లా అంటే నాకు ఈమె ఒక మదర్లీ ఫిగర్ లాగా నాకు గైడ్ చేస్తూ ఉంటుందని వాడు చెప్పడము, వీడు నా అన్నలాగా లేకపోతే నా తమ్ముడిలాగా అనిపిస్తున్నాడని వాళ్ళు చెప్పడం, సోనియా చెప్పడం, ఇవన్నీ జరిగినాయి. అన్ఫార్చునేట్లీ ఈ వీడియో ప్లే అయిందా లేదా పక్కన పెడితే ఇది పాపులర్ కాలేదు. సో ఇప్పుడు నువ్వు ఒకసారి నీకు వాని మీద ఏం ఫీలింగ్ లేక అబ్బాయి అమ్మాయి అనేది, ఇప్పుడు జెండర్ డిస్క్రిమినేషన్ నువ్వు చేస్తేనే హగ్ అనేది చాలా డిఫరెంట్గా తెలుస్తుంది. అరే అందరం ఒకటే రాబాయి మనుషులమే కదా, ఏమున్నా దీనికి ఎందుకు ఇట్లా ఫీలింగ్ వస్తే నువ్వు పట్టుకున్న పెద్ద నీకు ఆ నెగిటివ్ ఫీలింగ్ రాదు ఒక మనిషి మీద, నీకు ఆ నెగిటివిటీ లేనప్పుడు. సో వాళ్ళిద్దరు కలిసినది నాకు ఎప్పుడు నెగిటివ్ అనిపించలే. కానీ బయటకు వచ్చినాక నేను చూసిన మీమ్స్ చూసి షాక్ అయిపోయినా. నేను చాలా ఘోరంగా చేశారు, నాకు చాలా దారుణంగా చేశారు. కంప్లైంట్ ఇద్దాం అనుకున్నా. నాకు చాలా అసలు ఆడపిల్లలకి ఇంతేనా రక్షణ? మరీ దారుణం. ఇది పోనీ బిగ్ బాస్ ఎక్కడో తలుపు చాట ఏదో చేసుకుంటుంటే ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ ఒక రియాలిటీ షోలో ఉంటే ఎవరికైనా తప్పుగా ఎందుకు ప్రవర్తిస్తారు? ఎగ్జాక్ట్లీ. నాకు బాధ అనిపించింది ఎక్కడ అంటే, ఇప్పుడు అర్జున్ అనే తను బస్లో క్వశ్చన్ అడిగింది, నేను చాలా ఫీల్ అయ్యాను యాక్చువల్గా దానికి. ఆమె సాఫ్ట్గా రియాక్ట్ అయింది కానీ చాలామంది నవ్వుకుంటూ నాకు మెసేజ్ చేశారు, మంచిగా అడిగిండు అంటే, అరే మంచిగా అడిగిండు పక్కన పెట్టేసి, ఆడొక అమ్మాయి ఉన్నది, నువ్వు డైరెక్ట్ వచ్చి హగ్ చేసుకున్నాక నీ హగ్గు నార్మలే ఉందే, ఎందుకంత కక్కుడితో ఆర్డర్ హౌస్లో అని అన్నాడు ఆయన. అది ఎంత చండాలమైన క్వశ్చన్ అంటే అది నీకేమని అనిపించవచ్చు. అట్లా ఎట్లా అడుగుతారు? అంతే కదా. ఇవి కామన్ మీకు అయినప్పుడు బయట ఈ కామన్ థింగ్సే పెద్దగా అవుతాయి. వాళ్ళు వరస్ట్ కేస్ సినారియో చూస్తలేరు. నాకు బాధ అనిపించింది, కొంతమంది అమ్మాయిలే పంపిస్తారు నాకు అది, మంచిగా అడిగిండు కదా అంటే, అరే మీకు ఎందుకు అర్థమవుతలేరా, పక్కన పెట్టు, నువ్వు తప్పు చేసి నువ్వు ఎంత పెద్ద దొంగనన్నాగా ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఒక అమ్మాయి అన్నప్పుడు అట్లీస్ట్ ఒక కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. ఇది మనమే ఇచ్చుకోకపోతే వేరేవాడు ఎట్లా ఇస్తాడు? సో నాకు అవి నచ్చలేదని చెప్పి నేను మాట్లాడినా కానీ ఇంకా సమూహం ఎందుకో జనాలు ఘోరమైన నెగిటివిటీలు ఉన్నారు. బట్ ఇక అది ఎట్లా అంటే వానికి దెబ్బ తగులుతూనే వాడు రియలైజ్ అవుతాడు. అంతే అప్పటిదాకా పట్టించుకోరు. అసలు ఎట్లా గలీజ్ అయిపోయింది మొత్తం ప్రపంచమే, అట్లా అయిపోయింది. అంటే ఎవరు పడితే ఏది పడితే నోటికి వచ్చినట్టు వాగేవాళ్ళు ఇప్పుడు అంటే సోషల్ మీడియా. ఎగ్జాక్ట్లీ. అంటే సోషల్ మీడియాని 90% వరస్ట్గానే యూటిలైజ్ చేసుకుంటున్నారు.